అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, కార్తీక మాసం ప్రారంభమయ్యింది. ఈ కార్తీక మాసం శివుడికి అలాగే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం అంటారు. కార్తీక మాసం అనగానే గుర్తుకొచ్చేది నది స్నానాలు, దీపారాధనలు, దాన ధర్మాలు. సో ముఖ్యంగా ఏ సమయంలో పూజ ఆచరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ముందుగా ప్రేక్షకులకు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా కార్తీక మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కార్తీక మాసము అని అనగానే ఈ దేహమంతా పులకరిస్తుంది. మీరు అన్నట్టుగా కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది శివకేశవులు ఇద్దరు. వీరితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు సుమా. మరి వీరిద్దరిని తలుచుకున్నాం, మరి ఇంకొక ఇద్దరు ఉన్నారు. అందుకని కార్తీక మాసం అని అనగానే ఈశ్వరుడు విష్ణుమూర్తే కాదండి, ఈశ్వరుడు విష్ణుమూర్తి, తులసీదేవి, గంగామాత, ఈ నలుగురు కూడా ఉండాలి. అందుకని కార్తీక మాసములో శివకేశవులు ఇద్దరు దంపతులకు చేసేటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్రతం. మీరు మాట్లాడుతున్నటువంటి పదాలలో కార్తీక మాసపు పూజ కాదు, కార్తీక మాసపు వ్రతాలు. అందుకని 30 రోజులు వ్రతమేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్రతం ఉంటుంది. అందుకని కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యతకు విశేషమైనటువంటి ఆధారం ఉంటుంది. ఇది మన జీవితంలో మనం తెలుసుకోవటానికి కూడా సమయం లేనంత విశేషాలు ఉన్నాయి ఇందులో. అందుకని వీటిని చాలా కులంకుషముగా తెలుసుకోగలిగితే వాటి పరమార్థం జీవితకాలంలో ఒక్క దీపం పెడితే చాలు తల్లి. కానీ మనం దాని పరమార్థాన్ని ఎరుకుటకు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి లక్షల దీపాలు పెడుతూనే ఉంటాం. పెట్టాల్సిన విధంగా ఒక్క దీపం పెడితే చాలు. అందుకని గంగామాత అడుగుతుంటుంది, ఏమిరా నా దగ్గరకు వచ్చావు, చక్కగా స్నానమాచరణ చేసావు, ఒక్క దీపాన్ని పెట్టలేవురా అని అడుగుతుంది. ఏమో నేను పెట్టను పో, ఎలా పెట్టాలో నాకు తెలియదు కదా అని అంటాం. తులసమ్మ అడుగుతుంటుంది, నిత్యము నీ ఇంట సిరుల పంట ఇస్తున్నాను కదా, అపమృత్యు మొక్కగా నీ గృహం ముందు ఉన్నాను కదా, ఏ మృత్యువు రాకుండా నేను కాపాడుతున్నాను కదా, కార్తీక మాసంలో ఒక దీపం పెట్టరా అని అడుగుతుంది. ఏకాదశి రానే వచ్చింది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు, నాకంటూ ఒక దీపం పెట్టండి నాయన అని అడుగుతుంటాడు. ఆయన నిత్యము 30 రోజులు కూడా ఆయన నామస్మరణే చేస్తుంటాం. సాక్షాత్తు దేవీ దేవతలు స్నానమాచరించేటువంటి సమయం బ్రహ్మ ముహూర్త సమయం, తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందు. మరి ఆయనకన్నా దీపం పెట్టాలి కదా. మరి ఈ నలుగురికి దీపాలు పెట్టేటువంటి సమయం ఎప్పుడు, కార్తీక స్నానం ఎప్పుడు చేయాలి, దీపాలు ఎప్పుడు పెట్టాలి, వీటన్నింటి గురించి మనం మాట్లాడుకోవాలి అని అడిగితే మొట్టమొదటిది నదీ స్నానం గురించి తెలియాలి తల్లి. చాలా చోట్ల ఇప్పుడు మీరు గమనించండి, నదులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎలా చేస్తారు కార్తీక దీపం అని అడిగితే ఎవరైనా వారిని ఏదన్నా అంటారేమోనని ఒక బాక్స్ లాడి తీసుకుని నీళ్లు అందులో పోసి 2 దీపాలు అక్కడ వెలిగించడం ఆయన కార్తీక దీపం అయిపోయింది అని అంటున్నారు. అంతేనా తల్లి? అంటే మన పూర్వీకులు ఎవరైనా కాలం చేస్తే వారిని నా గోడ మీద చిత్రపటంగా పెట్టిన తర్వాత అన్ని పదార్థాలు అక్కడ పెట్టి నువ్వు తిను నాయన అన్నట్టు ఉంటుంది. బ్రతికుండగా మనం ప్రేమను చూపించలేం. ఏమైందండి, చక్కగా ఒక రోజు ఖాళీ చేసుకుని ఏదైనా నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి చక్కగా కుటుంబ సమేతంగా అక్కడ స్నానమాచరణ చేసి ఆ నది ఒడ్డున ఒక దీపం పెట్టి ఆ దీపం దగ్గర ఒక తులసాకును వేసి 3 ప్రదక్షిణలు చేస్తే చాలు కదా తల్లి, కార్తీక మాస పుణ్యం వస్తుంది. ఆ ఒక్క రోజు ఒక దీపం పెడతాక 1 గంట సమయం లేదా? విహారయాత్రలకు తిరిగేస్తారా? సినిమాలకి షికార్లకు వెళ్ళిపోతారా? ఎక్కడెక్కడికో తిరిగి వస్తారా? ఏమిటి తల్లి విధానం? అందుకని ఈశ్వరుడు ఎప్పుడూ కూడా ఆయన శ్మశాన రుద్రుడై ఉన్నప్పుడు కార్తీక మాసంలో ఒకటి చెప్తాడమ్మా, మన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, కపాల మోక్షం కావాలి. ఆ మోక్షాన్ని వచ్చాడు, అరే కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని నాకు పెట్టావా, నీకు నేను మోక్షాన్ని ఇవ్వాలా, అనుభవించంటాడు ఆయన. పాపం తండ్రి కదా, నాన్న అని పిలవగానే కరిగిపోతాడు ఆయన. అందుకని అభిషేక ప్రియుడుగా అని అంటాం. అందుకని ఈశ్వరుడిని నాన్న అంటే తండ్రి స్వరూపంలో చూస్తూ, పార్వతీదేవిని అమ్మ స్వరూపంలో చూస్తూ, ఆ గంగా సమేత అంటే గంగాదేవిని కూడా అమ్మ స్వరూపంలో చూస్తూ, అమ్మా నేను తల్లి గర్భం నుంచి వచ్చానే, నాకు పునర్జన్మనిచ్చావని చెప్పి కార్తీక మాసంలో తెల్లవారుజామున శివపార్వతులు ఇద్దరూ కూడా ఆనందంగా మనల్ని దీవించేటువంటి సమయంలో సూర్యోదయం కంటే ముందే మనం వెళ్ళి స్నానమాచరణ చేస్తాం. అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి నాకు బ్రతకటానికి ఎలాగైతే అవకాశాన్ని ఇచ్చావు, ఒక్కసారి నీ గంగలో నేను మునగగానే నాకు పునర్జన్మ ప్రాప్తిరస్తు, అందుకని నేను స్నానం చేస్తున్నానమ్మా. యమధర్మరాజును సైతం ఎదిరించగలిగి
ఆ శివానుగ్రహంతో నేను పునర్జన్మను పొందగలిగేటువంటి వరాన్ని నువ్వు మాత్రమే ఇవ్వగలిగావు తల్లి అని చెప్పి ఆ ఈశ్వరుడు చెబితే నేను గంగానదిలో ములగటానికి వచ్చానమ్మా, అందుకని నాకు అనుగ్రహాన్ని ఇయ్యమ్మా అని అనగానే ఈశ్వరుడు తదాస్తు అంటాడు పునర్జన్మ. అందుకని గంగానదిలో ఒక్కసారి మనం స్నానం చెయ్యగానే మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక అద్భుతీయమైనటువంటి మార్పులు జరుగుతాయి తల్లి. ఆ మార్పులకు ఉన్నటువంటి ప్రభావాన్ని దీపం స్వరూపంలో చూపుతారు. ఆ దీపాన్ని మోక్షము అంటారు. కార్తీక మాసంలో నీకు మోక్షం ఎక్కడ నుంచి వస్తుందిరా అని అడిగితే దీపం పెడితే వస్తుంది అని అంటారు. ఇక్కడ 2 రకాలు కనపడుతుంటాయి. ఆ దీపం వెలిగించినా వెలిగే, అటు చితికి వెలిగించినా వెలిగే, ఇంట్లో అఖండం వెలిగించినా వెలిగే. మరి అన్ని వెలుగులే కదా, ఏదైనా మంట పెట్టడమే కదా, మరి ఏమిటి పరమార్థం అని అడిగితే బ్రతికుండగా మన దేహం పొందేటువంటి మోక్షానికి ఉన్నటువంటి పరమార్థం జ్యోతిని వెలిగించడం. ఈ జ్యోతిని కొద్ది రోజులు ప్రాణంతో నిలబెట్టి చేసినటువంటి తప్పిదాలను పక్కదారి పట్టించి నేను మళ్ళా బ్రతుకుతానని ప్రాధేయపడటం అఖండం. బ్రతికుండగా కూడా ఏ పరమార్థాన్ని మనం గ్రహించక అజ్ఞానపు గోడల్లో మనం ఉండిపోతే చితికి వెలిగించేటువంటి మంట. ఈ మూడింటికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. వీటన్నింటి నుంచి కూడా నీకు ఇచ్చేటువంటి మోక్షం ఒకే ఒక్కటి నాయన, అది కార్తీక మాసం. అందుకని కార్తీక మాసము రోజున నీ ఒక్కడవే కాదు సుమా, నీ కుటుంబ సమేతంగా మీకు ప్రక్షాళన జరిగేటువంటి అద్భుతీయమైనటువంటి వ్రతం ఒకటి ఉంది, తెలుసుకోండి అని చెప్పి సాక్షాత్తు ఆ ఈశ్వరుడే కేదారీశ్వర వ్రతంగా మనకు దర్శనమిస్తాడు తల్లి. అందుకని ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా స్నానం ఆచరణ చేసిన తర్వాత తులసి మాతను ఆరాధించి తీరాల్సిందే. ద్వాదశి రోజున తులసిదేవిని ఆరాధించడం వల్ల సకల భోగాలు కలుగుతాయి. ఆ తరువాత అమ్మవారిని గంగానది దగ్గర దీపం వెలిగించడం ద్వారా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కాబట్టి వీటన్నింటినీ తల్లి గర్భంలో కలిపేసుకుంటూ ఉంటుంది. కేదారీశ్వర వ్రతము కానీ విన్నా కానీ ఆ వ్రతం నోచుకున్నా కానీ నీ పూర్వీకులు తరతరాల నుంచి చేస్తున్నటువంటి సకల కర్మలన్నింటికి కూడా ప్రక్షాళన జరిగి నీకు మళ్ళా పూర్వవైభవాన్ని ఇస్తాడు ఆయన. అలాగే ఏకాదశి రోజున విష్ణు ఆలయాన్ని దర్శనం చేసుకుని సాక్షాత్తు ఆయనకు ఒక నేతితోటి ఒక దీపాన్ని కానీ వెలిగించినట్టయితే విష్ణానుగ్రహం కూడా మనకు దక్కుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి పర్వదినాలుగా చెప్పేటువంటి వాటిల్లో సోమవారం అత్యంత ముఖ్యమైనటువంటిది. అందుకని ఈ కార్తీక మాసం వచ్చేటువంటి ప్రతి సోమవారం మనకు వ్రతమే. ఎందుకండి గురువుగారు ఈ వ్రతాలు చేయాలి ఏమన్నా అవసరమా? 30 రోజులు 30 వ్రతాలు చేయాలంటే ఎలా కుదురుతుందండి? అవునండి. ఎందుకనంటే నిత్యము మనం నిత్య జీవితంలో ఉదయం పూట తినేటువంటి అల్పాహారం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా మన దేహము ఆలోచన ప్రతి ఒక్కటి మలినమయ్యి ఉంటుంది. ఒక కార్తీక మాసంలో మాత్రమే అవకాశం ఉండదు. అందుకని కార్తీక మాసంలో మనం సాత్విక ఆహారాన్ని భుజిస్తూ శివారాధన చేస్తూ నదీ పరివాహ ప్రాంతాల్లో పర్యటిస్తూ నదిలో స్నానమాచరణ చేస్తూ నదీ పరివాహ ప్రాంతం దగ్గర ఒక దీపాన్ని వెలిగిస్తూ ఆ పుణ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటరా అని అడిగితే కార్తీక మాసములో మాత్రమే నీ ఆయు ప్రమాణాన్ని పెంచుకోగలుగుతావు, కార్తీక మాసంలో మాత్రమే నీ పితృదేవతను ఆనందపరచగలుగుతావు, కార్తీక మాసంలో మాత్రమే నువ్వు నిండు సౌభాగ్యవతిగా ఉండగలుగుతావు, కార్తీక మాసంలో మాత్రమే నీ ఇంట శుభవార్తలు వింటావు అని చెప్పి ఆ దీపం నుంచి వచ్చేటువంటి మోక్షప్రదాయకమైనటువంటి వెలుగు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పగలగొట్టి మనకిచ్చేటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క అఖండ జ్యోతులకు అంత విలువను చేకూర్చాడు ఆ పరమేశ్వరుడు. అందుకని తల్లి కార్తీక మాసములో నిండు పౌర్ణమిలో కూడా, అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆ నిండు పౌర్ణమి కూడా ఒక అఖండ జ్యోతే. అందుకని కార్తీక పౌర్ణమి రోజు ఆ చంద్రుడిని చూసినా మన ఇంటందు ఒక దీపాన్ని వెలిగించినా అంతటి పుణ్యమే వస్తుంది. అందుకని తల్లి కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపాలకు వెలకట్టలేనంత పుణ్యం మూటగట్టుకుంటాం. అందుకని తప్పనిసరిగా ఏ ఇంట అయినా నీకు కుదిరినా కుదరకపోయినా నీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి గంగలో స్నానమాచరణ చేసి తప్పనిసరిగా నది ఒడ్డున ఒక దీపాన్ని వెలిగించి తీరాల్సిందే. గురుగారు, మొత్తం మీద కార్తీక మాసం గొప్పతనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.